వంగవీటి రాధ. ఏపీ పాలిటిక్స్ లో ఈ పేరు తెలియని వారుండరు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా వంగవీటి బ్రాండ్ కు గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతోంది. నమ్మిన వారి కోసం నిలబడే కుటుంబం నుంచి పేరు పొందిన వంగవీటి ఇప్పుడు మరో కీలక బాధ్యతను తన భుజాన వేసుకుంటున్నారట. హాట్ గా ఉన్న ఏపీ పాలిటిక్స్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారం వ్యవహరించి తమను ఇబ్బందులకు గురిచేసిన వారిని టార్గెట్ చేసింది టీడీపీ. ఆ పార్టీ హిట్ లిస్ట్ లో ఉన్న వారిలో టాప్ 2లో ఉన్నారు వల్లభనేని వంశీ, కొడాలి నాని. ఈ ఇద్దరు వంగవీటి రాధకు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం ఓపెన్ సీక్రెట్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. రాధ అధికార టీడీపీ అగ్రనాయకుల్లో కీలకంగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వంశీ, కొడాలి నాని చాలా దూకుడుగా వ్యవహరించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మారగానే వైసీపీలోని కీలక నేతలు చాలా మంది సేఫ్ ప్లేస్లకు వెళ్లిపోయారు. ఇంకా చెప్పాలంటే దాదాపు అజ్ఞాతంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వల్లభనేని వంశీ, కొడాలి నాని మొదట టార్గెట్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ టీడీపీ అనుకున్నంత స్పీడ్గా వారిని కార్నర్ చేయలేదు. వంగవీటి రాధ నడిపిన మంత్రాంగమే దీనికి కారణమనే ప్రచారం కూడా ఉంది. తాజాగా వంగవీటి రాధ ముఖ్యమంత్రిని కలిశారు. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన రాధకు కీలక పదవి గురించే భేటీ జరిగిందని అంతా అనుకున్నారు. కానీ ప్రజల మద్దతుతోనే రాజకీయంగా ఎదగాలనుకునే రాధ పదవుల గురించి ఆరాట పడలేదంటారు ఆయన అనుచరులు. గత 2 దఫాలుగా ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. మరింతకీ రాధ చంద్రబాబును కలవడంలో ఆంతర్యమేంటనేది అందరినీ తొలిచివేస్తున్న ప్రశ్న. అసలు విషయం మాత్రం రాధ తన ఇద్దరు మిత్రుల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, అధినేతను కలవడం కూడా అందుకే అయ్యుంటుందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. వాస్తవానికి వంగవీటి రాధ 2019 ఎన్నికలకు ముందే అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడం, వైసీపీ ఘన విజయం సాధించడంతో వంగవీటి రాధ కూడా సైలెంట్ అయ్యారు. అయితే అప్పుడే వంగవీటి రాధను తిరిగి వైసీపీలోకి తీసుకువెళ్లేందుకు కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ కూడా విశ్వ ప్రయత్నం చేశారు. టీడీపీ నుంచి గెలిచి వంశీ వైసీపీకి దగ్గరయ్యే క్రమంలోనే వంగవీటిని కూడా వైసీపీలో చేర్పించేందుకు కొడాలి నాని ప్రయత్నించారు. కానీ రాధ ససేమిరా అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు రాధ. టీడీపీకి మద్దతివ్వడాన్ని రాజకీయ ప్రత్యర్థులు విమర్శించినా రాధ వెనకడుగు వేయలేదు. ఆ కమిట్మెంట్తోనే అధినేతకు దగ్గరయ్యారు. తనకు పదవి కన్నా తన సన్నిహితులను గండం గట్టెక్కించడంపైనే వంగవీటి రాధ ప్రధానంగా దృష్టి పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వంశీ, కొడాలి నాని గురించి ఆయన నారా లోకేష్తో కూడా చర్చించారట. బైపాస్ సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లోకేష్ స్వయంగా రాధ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పుడు కూడా ఇదే విషయం లోకేష్ దగ్గర ప్రస్తావనకు వచ్చిందంటున్నారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా స్వయంగా ముఖ్యమంత్రిని కలిశారని చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబాన్ని వంశీ, కొడాలి నాని అనరాని మాటలు అన్నారు. తీవ్ర మనోవేదనతో చంద్రబాబు కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఇదంతా తెలిసి ఆ ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అదేం కాదు, వంగవీటి రాధకు పదవిపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారని, అసలు చర్చంతా దానిపైనే జరిగిందని కూడా వినిపిస్తోంది.